ఈ వీడియో ఫన్‌గా ఉంది. చూడండి సరదాకి. సరదాగా చూడాలనుకున్నోళ్ళు చూడండి. ఇప్పుడు మాట్లాడే ఏంది డీజేఎస్ డీజేఎస్ ఎక్కడైనా ఉంటది, అన్ని చోట్ల ఉండదు. అన్ని చోట్ల ఉంటది. డీజేఎస్ 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 విల్ బి ఎవ్రీవేర్. ఎందుకంటే డీజేఎస్ కదా, అందుకని. ఓయ్, డీజేఎస్ లడ్డు చేసింది ఏంటిది? సున్నుండ. ఇది లడ్డు కాదమ్మా, మసిపోయివా బేబీ. ఓహో, సున్నుండా. రవ్వుండలా ఉందేంటిది? రవ్వుండ నేనన్నది నువ్వు నాకు చెప్తున్నావా? రవ్వుండ సున్నుండ. రవ్వుండ కాదు ఇది. అన్నయ్య తీసుకొస్తాడు లడ్డు, అలా ఉండేది. సాదా లడ్డు ఒకటి తెస్తాడు. ఎల్లో కలర్ మీ అన్నయ్య సాదా లడ్డు. సాదా లడ్డు చూసావా? మమ్మీ 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 ఒకసారి ఇటు తిరిగి ఒక్కో దానికి ఒక్కో జీడిపప్పు రావాలా? వెరీ గుడ్ మమ్మీ. నువ్వు ఏం కూతురువా అమ్మా. చూడు, ఓ మమ్మీ ఇట్రా మమ్మీ, ఏం చెప్పావు మళ్ళీ చెప్పు మమ్మీ అంటే మీ అమ్మ మరి సినిమా డైలాగ్ లో ట్రైలర్ లాగా మామూలుగా చెప్పట్లే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క జీడిపప్పు. ఏం ఒక్కొక్కటి ఏం జీడిపప్పు ఒక్కొక్క లడ్డూకి ఒక్కొక్క. అలా రాయకూడదు, వివరంగా వివరంగా రాయకూడదు టైటిల్. ఎవరిది చెయ్యి? డీజేఎస్ చెయ్యి. ఎవరు ఆవిడే? డీజేఎస్ కలెక్షన్స్ అండ్ అఫీషియల్ డీజేఎస్ బ్లాగ్స్. ఎవరు? ఎక్కడైనా డీజేఎస్, ఎవ్రీవేర్ డీజేఎస్. చిన్నప్పుడు ఫేర్ ఎవర్ ఉండేదండి మాకు. నువ్వు అది గుర్తు చేయక మళ్ళీ అది చెప్తా. సాధించాలని కలిగితే కాదేమి నీకు అసాధ్యం. సర్దాల పడేయటం కాదు, పెట్టడం. ఓహో, సర్దనం అంటే ఏంటో మరి. ఆర్గనైజ్ చేయాలి లడ్డు. ఆర్గనైజ్. ఎన్ని మార్క్స్ ఇస్తారేంటి ఆర్గనైజ్ చేసిన? ఆ డబ్బాలో ఏం తినం, మీకే ఇస్తాం గిఫ్ట్. డబ్బాలో అయితే ఈ డబ్బా నాకు వద్దు. ఇప్పుడే అయితే గిన్నె నిండదు, వేస్తుండండి వస్తూ ఉంటాయి. అయితే నాకు డబ్బాలో ఈ డబ్బా వద్దు, సిల్వర్ డబ్బా కావాలి. సిల్వర్ డబ్బా. అది మామూలుగా ఎట్లేదు మీ అమ్మ. ఏదమ్మా సిల్వర్ డబ్బా? అది చూపించడానికి కుదరట్లే, ఒకసారి చూపించు. అది కూడా మీరు పెడతావు ఏంటి చండాలంగా? ఏది సిల్వర్ డబ్బా? తోతుంది దీంతో దీని ముందు ఏమన్నది అలా, లేకపోతే చూపించదు కాదు. దీని ముందు వేషాలు కాదమ్మో, చీర కాడిస్తుంది. నారాయణపేట శారీ కట్టుకున్న కుసుమ కుమారి గారు సిల్వర్ గిన్నె కడుగుతున్నారు. అమ్మ జాగ్రత్తమో, రేపు ఎల్లుండో వచ్చేస్తారు. ప్రమోషన్ వచ్చేస్తారు. చెయ్యి చక్కగా. ఇప్పుడు చివర్లో ఎవరైతే లడ్డూలు పడేస్తున్నారో వాళ్ళదే బాధ్యత, నాదేం లేదు. ఏం బాధ్యత? ఆర్గనైజ్ బాగా చేయలేదని పేరు నీకే వచ్చు. అంటే నువ్వు చేయకపోతే నా మీద వేస్తావా? యశస్విత ట్రెండ్స్ లేదు, భూమ్స్ లేదు. ఏం దొరికాను అమాయకురాలు నా నెత్తి మీద వేయడానికి? డీజేఎస్ అమాయకురాలు అంటండి. ఎక్కడా లేదు, ఎక్కడ తగ్గేదే లేదు. ఆ అమాయకురాలు అంట. మళ్ళీ తగ్గేదే లేదని చెప్పి కరోనా ముందు నుంచి చెప్తుంది. ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకోవాలి. ఫస్ట్ పేమెంట్ కూడా రాలేదు. చూడమ్మా మీ చాలే, మొత్తం మాకే ఇచ్చేస్తే మీరేం తింటారు? గాలి పోయిందిగా మమ్మీ. నీకు పెద్ద డబ్బా అండి. గాలి తీసేసావుగా. యశస్విత గారు ఇది డబ్బా.